నెల్లూరు నగరంలోని స్థానిక 48వ డివిజన్ మెక్లిస్ రోడ్డు నందు గల ఖాదీజా మసీదు నందు రంజాన్ సందర్భంగా ముస్లింలు పాటించే ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్ ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే వారికి అందరినీ కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, అబ్దుల్ మస్తాన్, రఫీ, అస్లాం, సురేష్, వాణి, మస్తాన్, 48వ డివిజన్ ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు చంద్రశేఖర్ అన్న ఖదీజా మసీద్కి రావడం జరిగింది. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక్క పొద్దులతో ఉండే వాళ్ళతో కలవడం జరిగిందన్న. అలాగే బిర్యానీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి పుణ్యం కార్యక్రమంలో అన్న రావడము, అన్న వాళ్ళందరికీ పలకరించడము మాకు చాలా సంతోషం వేసింది. అలాగే వీళ్ళంతా ప్రతి మసీద్కి వెళ్ళాలని చెప్పి అన్న మేమంతా అనుకున్నాము. తొందరలోనే ప్రతి మసీద్కి వెళ్తున్నాము. ఈరోజు నెల్లూరు నగరంలో 48వ డివిజన్లో ఉన్నటువంటి ఖదీజా మసీదులో ఇఫ్తార్ విందులో మా జిల్లా అధ్యక్షుడు, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ భాయ్ రావడం జరిగింది. చాలా సంతోషం. అందరికీ తెలిసిన విషయం, నెల్లూరు నగరంలో మైనార్టీ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. సుమారుగా 50 నుంచి 60,000 మంది మైనార్టీ సోదరులు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా స్నేహభావంతో, ఒకరికొకరు సేవాభావంతో 10 మందికి మంచి చేయాలా అన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా ఏదో ఒక మంచి కార్యక్రమంలో అన్నిత్యం పాల్గొనడం కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. మరి వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలకి నేను అటెండ్ కావడం కానీ వారితో కలిసిమెలిసి ఉండడం కూడా జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా నెల్లూరు నగరంలో ప్రముఖమైనటువంటి ఈ మసీదులో వీరందరితో ముస్లిం సోదరులందరితో కలిసి ఈ ప్రేయర్స్లో పాల్గొనడం కానీ వారితో కలిపి ఇఫ్తార్ తీసుకోవడం కానీ చాలా సంతోషంగా ఉంది. వారి ఆలోచన ఎప్పుడు కూడా ఒకటే, ఈ సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలన్న ఆలోచనతో వారు సుమారు 30 రోజుల పాటు, 29 నుంచి 30 రోజుల పాటు ఈ ఉపవాస దీక్షలు ఉండడం కానీ, కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు తెల్లవారుజాము నుంచి ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా ఈ ఉపవాస దీక్షలు పాల్గొనడం, సాయంత్రం ఇలా అందరూ కలిసి సామూహికంగా అందరూ కూడా ప్రేయర్స్ చేసుకొని ఈ ఇఫ్తార్ తీసుకోవడం చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. తప్పకుండా వారి కోరిక మేరకు అల్లా ఆశీస్సులతో నెల్లూరు నగర నియోజకవర్గంతో పాటు రాష్ట్రం కానీ సమాజంలో ఉండేటువంటి అందరికీ కూడా సుఖశాంతులతో మంచిగా ఉండాలని, సమాజం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 23వ రోజు, ఇంకా కూడా సుమారుగా 6 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వీలైనంత వరకు మిగిలిన వారందరినీ కూడా కలవడం కూడా భవిష్యత్తులో కూడా జరుగుతుంది, రాబోయే రోజుల్లో జరుగుతుంది. థ్యాంక్ యూ.